షర్మిల పిల్లలకు జగనన్య ఇదెక్కడ విడ్డూరపు వాదనండి. రాఘవరెడ్డి గారు చెప్పండి, అసలు మీరు ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఎందుకు ఎవరి ఒత్తిడి వల్ల విజయమ్మ గారు అట్లా మాట్లాడుతున్నారు? రాచమల్లు గారు అడిగిన కానీ లేదా మీరు కూడా అంతకుముందు రోజు అడిగిన వాటికి కానీ ఏమైనా సమాధానం ఇవ్వకుండా ఏమిటి మొత్తం డైవర్షన్ కింద చూసుకోవాలా, లేకపోతే అసలు ఏమిటి వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వారంతా అందరికీ గౌరవమే, కానీ అయినప్పటికీ కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కొమ్మినేని గారు, నేను ఒకసారి చిలుకూరు బాలాజీ టెంపుల్ పోతే సౌందర్యరాజన్ గారు ఇప్పుడు స్వర్గస్థులైన ఆయన సీతమ్మ అని సంబోధించాడు విజయమ్మ గారిని. ఇంటికి పోతే సీతమ్మలాగా అనిపించింది నాకు, రాజశేఖర రెడ్డి గారి సతీమణి అని చెప్పినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మ. మరి ఆమెను ఎందుకో ఈ మధ్యన అప్పుడప్పుడు మరి రోజు కూడా రాదు పాపం, ఎక్కడ కనబడ్డా జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా కౌగిలించుకుంటుంది, ముద్దిస్తుంది, కొడుకంటే ప్రేమ ఉన్నది. కానీ తల్లిని ఏ బాధలు పెడుతుందో అర్థమైతే లేదు. కానీ మొత్తం మీద అప్పుడప్పుడు ఒక 6 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నిన్న ఒక క్లారిఫికేషన్ ఇదేది నిన్న వచ్చింది క్లారిఫికేషన్, ఒక 20 లైన్లో 15 లైన్లో రాసినట్టు దీనికి అడ్వకేట్ తోటి నోటరీ చేయించారు. ఎందుకు అసలు ఈ మతలబేందో నాకు ఏ దుర్మార్గులు ఆమె వెంబడి వాడు ఇట్లా చేపిస్తారో నాకు అర్థమైతే లేదు. ఆడ కొందరు దుర్మార్గులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాశనం కోరుకునేటటువంటి దుర్మార్గులు ఆ ఇంటి చుట్టూ ఉన్నారు, ఆ ఇంట్లో ఉన్నారు. అది మా అమ్మ గ్రహిస్తలేదు, మా విజయమ్మ గ్రహిస్తలేదు. ఇంట్లో కూడా చూడండి, మీరు రాసేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కోరికనట 4 మనుమలట. మీ రాతలు కూడా తప్పులా, 3 మనుమరాండ్లు 1 మనుమడు. ఓహో, వారికి అవును అన్ని ఆస్తులు 4 మనుమలకు సమానంగా. అంటే అది కరెక్ట్ కాదనే కదా దాని అర్థం. మనవాళ్ళు అంటే మీరు ఎంత తడబడుతుర్రు, అవును, పచ్చి అబద్ధాలు ఎక్కడ కూడా మనవాళ్ళకి నీకు సంపాదించిన ఆస్తి అయితే అప్పుడు ఆయన వదిలిస్తే వస్తారు, కానీ తండ్రి గారు నువ్వు రాసే రాతలనే తడబడుతుర్రు అంటే మీరు పచ్చి అబద్ధాల కోర్లు అమ్మతోటి రాపిస్తుర్రు. 3 మన్మరాళ్ళు ఉండ్రు, 1 మన్మడు ఉండు. రాజారెడ్డి అంజలి ఏమో షర్మిలమ్మ పిల్లలైతే హర్షమ్మ వర్షమ్మ వచ్చి భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు. 3 ఆడపిల్లలు ఉండ్రు, 1 మన్మడు ఉంటే 4 మన్మలకు రాస్తాను అంటే ఇక్కడనే మీ తడబాటు అర్థమవుతుంది. నేను ఇప్పుడు మనము విజయమ్మ గారిని ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదు కొమ్మినేని గారు, అందరికీ అమ్మ, మాకు కూడా అమ్మామే. షర్మిలమ్మ ఇంత దుర్మార్గపు కార్యక్రమాలు ఎందుకు చేస్తుందో ఆమె అర్థం చేసుకోవాలి. ఎలంక అంటది, ఆస్తులు పంపకం కాలేదు ఉంటుంది, ఆస్తులు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి అంటది. ఎక్కడనైనా షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినటువంటి వ్యవస్థలల్లా ఎక్కడనైనా నీ పేరు కానీ, నీ సంతకం కానీ, నీ ఆధార్ కార్డు కానీ నీది ఏమైనా ఉన్నాయా? గాలి మాటలు వద్దిగా. ఎన్ని రోజులు తెలుగు ప్రజల గుండెలను మీరు బాధ పెడతారు? రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు కొన్ని కోట్ల మంది కొమ్మినేని గారు. మీ పంచాయతీ ఏంది ఇది? నీకేం తక్కువ చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు? కొనకు తండ్రి లేని పిల్లలకు మేనమామ ఉండాలంటారు. నీ రాక్షస ఆనందం గురించి, నీ రాక్షస బుద్ధితోటి ఆ చంద్రబాబు నాయుడు చేతిలోపల కీలుబొమ్మ అయిపోయి రాయండి. మీరు అఫిడవిట్ ఏమైనా ఉంటే నోటరీ చేసి మొదలు చంద్రబాబు నాయుడుకు రాయండి. మా కుటుంబంలో చిచ్చు పెట్టకని చెప్పి చంద్రబాబు నాయుడుకు రాయమని షర్మిల విజయమ్మ గారిని. ఆ దరిద్రపు ఆనందం వాళ్ళు పొందుతుంటే నీకేం తక్కువైంది? ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారికి కూడా ఆస్తులు ఉండొచ్చు. ఆయనకు తండ్రి డాక్టరు, డీడీ కాలనీలో ఇల్లుండే, ఆయనకు 3 అన్నదమ్ములు, చందు ఒక ఆయన, మురళి ఒక ఆయన, బ్రదర్ అనిల్ కుమార్ ఒక ఆయన. ఆ 3కి ఆస్తులు ఎట్లా వంచిర్రు? వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తులు వంచిండా? ఎక్కడనైనా ప్రపంచంలో తండ్రి ఆస్తి కొడుకుకు బిడ్డకి ఇయ్యంగా చూసినాం మనం, అంతే, ఎక్కువ తక్కువ. నిన్న రాచమల్లు గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద గొప్ప మనసు ఉంటే నీకు ఇన్ని ఆస్తులు ఇవ్వగలిగాడు రాజశేఖర రెడ్డి గారు? ఇవి నా ఆస్తులను గిట్ట జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భారతమ్మను కూర్చుంటే ఎక్కడన్నా భారతమ్మ బయటికి వచ్చి నా ఆడబిడ్డకు ఆస్తులు ఇవ్వద్దని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడిందా? ఇప్పటికెప్పుడన్నా మీ గురించి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతమ్మ కానీ ఎక్కడన్నా ఒక తప్పు మాట మాట్లాడిర్రా? ఏం దుర్మార్గపు మాటలు! అన్న పేరుకే కలంకమ్మా. నువ్వు చెల్లేవు. రాఖీ రక్షాబంధన్ రోజు రాఖీ కట్టవలసినటువంటి తల్లివి నువ్వు శాపనార్థాలు పెడతావా? నీకేం తక్కువ ఉంది? 230 కోట్లు
వాళ్ళ వ్యవస్థలోకి వెళ్ళి నీకు ఇస్తే అది డివిడెండ్ కింద ఇచ్చింది అంటది మా అమ్మ. ఏమన్నారు 230 కోట్లు ఎవరైనా ఇస్తారా కొమ్మినేని గారు? డివిడెండ్ అంటే షేరు అవన్నీ అక్కడ ఏవో ఉండాలి కదా. ఉండాలి కదా. ఇంకోటి ఎవరెవరు అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి ఆ కంపెనీలు ఎవరివి? జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నాయి, భారతమ్మవి ఉన్నాయి, హర్షమ్మవి ఉన్నాయి, వర్షమ్మవి ఉన్నాయి. అన్నా వదిన ఆస్తికి వెళ్ళి వచ్చే నీకు పైసలు, కొనకు నీ మేనగోండల పైసలు కూడా నీకు వచ్చానే. ఇవి కాక నీకు ఇంకెన్ని కోట్లు ఇచ్చిండో నీకు తెలియదా? ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినామో నీకు తెలియదా? నీ ఎంబడి ఒక 4 నెలలో 3 నెలలో నేను కూడా పార్టీలో పనిచేసినా కదా. బాధ అవుతుంది కొమ్మినేని గారు. మీకేం నువ్వు గతి లేకుంటున్నావు, నీకు ఏమీ లేదు. ఇవాళ హైదరాబాదులో ఎటు చూసినా నీ ఆస్తులు ఉన్నాయి. ఎంతమందికి నువ్వు డెవలప్మెంట్కి ఇచ్చినావో నాకు తెలుసు. నీ ఆస్తులలో ఆస్తులు ఉన్నాయి, అసలేమి అన్ని ఖర్చు అయిపోయినాయేమో రాజకీయ ఏమి లేవు. ఆమె ఆస్తులు ఆమెకు ఉన్నాయి. మరి ఇంకేంటి గొడవ? కొన్ని ఆస్తులు ఒక 50 కోట్లకో 100 కోట్లకో 200 కోట్లకో కొన్ని ఆస్తులు ఆ తెలంగాణ మా అన్న బొమ్మ పెట్టి, తెలంగాణ పేరు పెట్టి, వైఎస్ఆర్ తెలంగాణ టీపీ అని పెట్టి, మా అన్న బొమ్మను తీసుకుపోయి మళ్ళా ఆ సోనియమ్మ కాలకాడేసి ఆ పని చేయడానికి కొన్ని ఆస్తులు అమ్ముకుంది. ఓకే, ఇంకా ఉన్నాయి. ఇంకా ఇబ్బంది ఇవాళ ఈ రాష్ట్ర మంత్రి ఒక బిల్డర్, ఆయనకు 4.5 ఎకరాలు హైదరాబాదు నడిబొడ్డులో నువ్వు డెవలప్మెంట్కి ఇచ్చినవే. కనీసం 400-500 కోట్ల రూపాయలు ఆస్తే అలాగిట జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పాలడుగుతుండా? ఏడికెళ్ళి సంపాదించినవి ఇవన్నీ? ప్రధాని కుమార్ కూడా ఆస్తులు ఉండేనా? చిన్న క్వార్టర్ అయింది. ఆయన పెద్ద డాక్టర్, వాళ్ళ నాయన. ఓకే, ఈ ఆస్తులను ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నీకు? ఈ ఆస్తుల గిట్ట జగన్మోహన్ రెడ్డి గారు భాగస్వామ్యం అడుగుతుండా? అరే చిన్నోళ్ళు కూడా రచ్చబండల కాడ అరే ఏం గతిమల్ల పనిది, గిట్లా మాట్లాడుతుందామె అన్నను పట్టుకొని, ఈమెకి ఏం తక్కువ ఉంది, గిన్ని ఆస్తులు ఇచ్చింది. మొన్న మీరు కానీ రాచమల్లి గారు కానీ లిస్టు చదువుతుంటే ఆశ్చర్యమైంది. అక్కడ రైల్వే కూడూరు దగ్గర 90 ఎకరాలని అన్నీ ఇవన్నీ ఉంటే ఇంకేం తక్కువైంది వీళ్ళకి? ఇడుపులపాయలో 51 ఎకరం నీకు ఇచ్చింది వాస్తవం కాదా? అది ఎవరు సంపాదించింది? ఇంకోటి కొమ్మినేని గారు చాలామందికి తెలియంది ఏం దొరకనా, మా రాజశేఖర్ అన్న బిజినెస్లు చేయలే, ఆస్తులు సంపాదించలే ఎక్కువ. అవి పాత ఆస్తులే. గాంధీ భవన్కు కిరాయిలు ఇవ్వడానికి, గాంధీ భవన్కు రంగులు వేయడానికి మొదటిసారి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇదే ప్యారడైజ్ దగ్గర ఒక ఎకర భూమి ఉంటే అప్పుడు అమ్మిండు. ఇవాళ ఎకర భూమి ఇవాళ 200-300 కోట్ల రూపాయల ఆస్తి. ఆయనకు అటువంటి మహనీయుడు. ఆయన ఆస్తులు ఎక్కువ సంపాదించాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి తెలివితోటి బెంగళూరుకు పోయి బిజినెస్ స్టార్ట్ చేసిండో, ఇవాళ ఈ సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, సండూరు ప్రాజెక్టు కావచ్చు, స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు, భారతీ సిమెంట్ కావచ్చు, ఇవన్నీ ఆయన తెలివితోటి సంపాదించుకున్నాయి. మరి ఇవన్నీ సంపాదించేటప్పుడు మా విజయమ్మ గారి చాలా బ్రహ్మాండంగా లెటర్ రాసింది కదా, క్లారిఫికేషన్ ఇచ్చింది కదా. అమ్మా మరి ఇన్ని ఆస్తులు సంపాదిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులల్లా రాజశేఖర్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా అందరివి అని ఆలోచన ఉన్నప్పుడు ఇందులో ఎందుకు షర్మిలమ్మ గారి పేరు పెట్టలేదు? ఎక్కడనన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులలో నీ పేరుందా? బట్టగాల్చి మీరు వేయొద్దు. సోషల్ మీడియాలో అందరికీ మరి ఆయన ఆస్తులనే కదా ఆయన్ని జైల్లో పెట్టారు, మరి సగం నిజంగా వాటిలో ఈవిడికి వాటా ఉంటే వీడిని కూడా నిర్బంధించాలి కదా. అసలు నీకు కనీసం సమన్సు నోటీసు సాక్షిగా నన్ను పిలిచిరా? నువ్వు బాజాబ్తా 16 నెలలు జైల్లో ఉంటే నువ్వు బయట బాజాబ్తా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇప్పుడు ఆస్తుల గురించి నువ్వు మళ్ళీ తగాద పడతా, రద్దయ్యే ప్రమాదం ఉన్న అది ఎంత దుర్మార్గం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు తెలివితోటి స్టే తెచ్చుకునేపటికే నయమైంది. ఇవాళ మళ్ళీ అప్పీల్ పోతారు, ఆ అప్పీళ్ళ కౌంటర్ వేస్తుంటే మళ్ళీ వాళ్ళ ఉస్తాదుకు పంపించేస్తుంది చంద్రబాబు నాయుడుకు. గంట సేపట్లో మొత్తం ఛానళ్ళలో బ్రేకింగ్ వస్తుంది. ఇప్పుడు నిన్నది కూడా చూడండి, విజయమ్మ గారిది TV9లో మిగతా ఇట్లలో గంట సేపటి వచ్చినాయి. TV5 కూడా తలిగిడు అప్పుడే ఇక ఏసుడు వేస్తాను కూడా కదా. యాంకర్ నేను రోడ్డు మీద నిలబెట్టిండు, ప్రశ్న వేసిగా జవాబు వస్తూ ఉంది 15 నిమిషాలు. రైట్. అంటే వీళ్ళు ఎదుటోని చేతుల కీలు బొమ్మలై నేను ఛాలెంజ్ చేస్తున్న కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడుతోటి సునీతమ్మ ప్రత్యక్షంగా 2 సార్లు కలిస్తే పరోక్షంగా 20-25 సార్లు కలిసింది. షర్మిలమ్మ పసుపు రంగు చీర కట్టుకొని పోయి కలిసిన రోజే అన్నీ మాట్లాడుకొని వచ్చింది. షర్మిలమ్మ కొంత తెలివి కల్లది. షర్మిలమ్మ వెంబడి ఒక ఏజెంట్ ఉంటాడు, ఇచ్చుకాలు పుచ్చుకాలు మంచి చెడ్డ వాడు అమెరికాలో ఉంటాడు, అవసరం ఉన్నప్పుడు ఇండియాకు వస్తాడు.
వచ్చి ఈమె అన్నీ బ్రదర్ అనిల్ కుమార్ పాపం ఎక్కడ కూడా కనబడడు, ఆ ఇంట్లో కూడా ఎప్పుడు కనబడడు మాకు. నువ్వు రాజశేఖర్ రెడ్డి గారినే కంటతడి పెట్టిస్తువే నీ సొంత విషయంలా. 2 సంవత్సరాలు ఎప్పుడు తిన్నాడో ఎప్పుడు వండుకుండో తెలియదే. బిడ్డ మీద ప్రేమ ఉండాలి, నేను వద్దన్న విజయమ్మ గారికి. కానీ నీ కొడుకు ఏమన్నంటే దేవుడు అంటావు, ఎప్పుడు రావాలి దేవుడు ఎప్పుడు చెప్పాలి, జగన్కి ఎరక అంటావు. జగన్ గారికి ఎరుకుంది ఏంది, ఆస్తులన్నీ జగన్ గారివే, మీకు ఎంబోయి రాసింది వాస్తవమే, నీవు మంచితనంగా ఉంటే ఆయన ప్రాణమి అని కూడా సిద్ధము, నాకు 2 బిడ్డలు గారు 3 బిడ్డలు అని చెప్పిండు పత్రికాముఖంగా. నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇటువంటి అబద్ధాలాడి ఇటువంటి శత్రువుల చేతిలో పోయి కీలుబొమ్మ అయితే ఆయనకి ఇంకా గత్యంతరం ఏముంది చెప్పు. ఇవాళటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎంఓయూను లీక్ ఇచ్చి చంద్రబాబు నాయుడుకు ఎల్లో మీడియాకి ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓ లెటర్ రాసిండు, అది బహిరంగ ప్రకటన. మనం అనుకున్నాం ఒక్క దగ్గర ఆడినాం, ఒక్క దగ్గర పాడినాం, నిన్నెత్తుకున్నా, నేను ఆడిపించిన, ఈ ప్రేమ ఆప్యాయలతోటి నాకున్న ఆస్తులను నీకు నేను ఇద్దామనుకున్నా, కానీ మనస్తత్వం మంచిగా లేదు, నువ్వు మారిపోయినావు, నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మైనావు, కనుక నేను ఇప్పుడు పునరాలించవలసి వచ్చింది అనే మాట చెప్పిండు ఆయన. నేను ఎంఓఈ చేయాలని అబద్ధం ఆడతలేడే. అవును, మీరు ఎందుకింత గురువింద అనే వరకల్లా మీరు తక్కువ నూరుకొస్తురు, గుమ్మడికాయలు దొంగ అంటే ఓ తక్కువ నూరుకొస్తురు. కొరకు మీరు రాసే రాతలు కూడా 3 మనమరాలు 1 మనమడు ఉంటే 4 మనమల కొని రాస్తారు. మీరు భలే పట్టుకున్నారు ఆ పాయింట్. ఓకే, ఒకటి కొమ్మినేని గారు, మనము చీము రక్తం ఉన్న మనుషులము, Right. బంగారం ఏం తినము,